నియత క్వశ్చనబుల్ అయింది. కానీ భారతదేశంలో ఆ ప్రాబ్లం లేదు. భారతదేశంలో ఒక రెస్పెక్టబుల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ మాత్రమే ఈవీఎం తయారు చేస్తుంది. భారతదేశంలో ఎక్కడ ప్రైవేట్ కంపెనీ ఈవీఎం తయారు చేయవు. ఇక ఇంకొక చర్చ ఏం జరిగిందంటే ఈ మధ్య నా బాంబేలోని ఒక సీట్లో, నార్త్ వెస్ట్ బాంబే అనుకుంటా, 48 ఓట్లతో శివసేన ఏక్నాథ్ షిండే వర్గం అతను గెలిచాడు. సో అక్కడ వచ్చిన ఆరోపణ ఏంటంటే ఆ అభ్యర్థి బంధువుగా ఆయన మొబైల్ ఫోన్ ఓటీపీ ద్వారా ఈవీఎంను అన్లాక్ చేశాడు అని. కానీ తర్వాత ఆ వార్త ప్రచురించిన పేపర్ క్షమాపణ చెప్పింది. ఎన్నికల అధికారులకు కూడా ఇచ్చిన వివరణ ఏంటంటే ఈ ఈవీఎంలు కనెక్టెడ్ డివైస్ కాదు, అంటే ఇంకో డివైస్తో, ఇంకో ఇన్స్ట్రుమెంట్తో కనెక్ట్ అయ్యేది కాదు. సో ఇంకో ఇన్స్ట్రుమెంట్తో వైఫైతో కనెక్ట్ అవ్వడు, ఇంకో ఇన్స్ట్రుమెంట్తో కనెక్ట్ అవుతే అప్పుడు నువ్వు ఓటీపీల ద్వారా దాన్ని మార్చవచ్చు. కానీ అది కనెక్టెడ్ డివైసే కాదు, ఏదో ఒక ఇంటర్ఫేస్ ఉంటేనే కదా కనెక్ట్ చేసేది. ఇప్పుడు మన కెమెరాలతో లైవ్ ఇవ్వచ్చు డైరెక్ట్గా యూట్యూబ్లో. ఎలా లైవ్ ఇవ్వచ్చు? వైఫై ఉంటేనే లైవ్ ఇవ్వచ్చు. వైఫై లేకుండా కెమెరా సెపరేట్గా స్టాండ్ అలోన్ డివైస్గా ఉంటుంది, లైవ్ ఇవ్వగలవా? సో లైవ్ ఇవ్వడానికి కూడా ఏదో ఒక సాఫ్ట్వేర్, ఓబిఎస్ సాఫ్ట్వేరో, లేక క్యాప్చర్ కార్డో, బ్లాక్ మ్యాజిక్ కార్డ్ అంటారు, లేదు ఒక వైఫై ఇంటర్ఫేసో ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకుండా కెమెరా సెపరేట్గా ఒక విడిగా ఉంటుంది, నువ్వు అక్కడి నుంచి యూట్యూబ్లో లైవ్ ఇవ్వాలంటే సాధ్యమవుతుందా? అందువల్ల ఈ ఈవీఎంలు స్టాండ్ అలోన్ డివైస్లు, అంటే ఇవి ఏ నెట్వర్క్తో లింక్ అయి ఉన్నది కాదు. నెట్వర్క్తో లింక్ అయి ఉంటే ఇట్ ఇస్ ప్రాక్టికల్గా హ్యాక్ చేయొచ్చు. ఉదాహరణకు మన దగ్గర కంప్యూటర్ ఉంటుంది, ఇంకో పక్క కంప్యూటర్తో లింక్ అయి ఉంటుంది. ఆ కంప్యూటర్తో ఈ కంప్యూటర్లు ఏమైనా చేయొచ్చు. లేదు ఈ కంప్యూటర్ వైఫైతో లింక్ అయి ఉంటుంది, దాన్ని నువ్వు ఏమైనా చేయొచ్చు, ల్యాన్తోనో వైఫైతోనో. కానీ ఒక కంప్యూటర్ సెపరేట్గా ఒక డివైస్ ఉంటుంది, నువ్వు దాంట్లో ఏ పెన్ డ్రైవ్ పెట్టవు, ఏమీ పెట్టవు. అప్పుడు ఏ రకంగా దాన్ని నువ్వు ఆ కంప్యూటర్ని ఎఫెక్ట్ చేయగలవు? అంటే ఏదో ఒక ఇంటర్ఫేస్ ఉండాలి కదా. ఇది అడుగుతున్న ప్రశ్నలు. అందువల్ల ఈవీఎం కనెక్టెడ్ డివైస్ కాదు, ఈవీఎం నెట్వర్క్లో లేదు, మరో ఇంటర్ఫేస్ లేదు గనక ఈవీఎంలను హ్యాక్ చేయడం అంత సులభం కాదు అనేది వాదన. బట్ ఏదైనా ఇప్పటి వరకు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు, మ్యానిపులేట్ చేయవచ్చు అని సాంకేతికంగా ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ అంటారు, అంటే ప్రశ్నించడానికి వీలులేని సాక్ష్యాధారాలతో ఎక్కడా నిరూపణ కాలేదు. ఈ విమర్శలు, అనుమానాలు ఉన్నాయి కానీ అవి ఓడిపోయిన వాళ్ళ నుంచి ఎప్పటికీ వస్తుంటాయి. బట్ ఏదున్నా ఫెయిర్ ఎలక్షన్స్ అనేది కీలకం గనక ఎన్నికల్లో ప్రజలకు ఏ రకమైన అనుమానం లేకుండా కూడా ఎన్నికల ప్రక్రియ ఉండాలి, ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసం ఉండాలి. అందువల్ల ఈవీఎంల సాంకేతిక ప్రత్యేకతల గురించి కన్విన్స్ చేయగలగాలి. అలాగే ఇప్పుడు అవసరం వస్తే కొన్ని ఈ కాన్స్టిట్యున్సీలు, ఇప్పుడు ఈ విమర్శలు వచ్చాకనే ఈ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ట్రయల్ అని వీవీపీటీ మిషన్లు వచ్చాయి. అవసరం వస్తే ఒక 5-6 కాన్స్టిట్యున్సీల్లో ర్యాండమ్గా వీవీపీటీ మిషన్లతో వెరిఫై చేయాలి. లేదు కొన్ని సెగ్మెంట్లలో అవసరం వస్తే బ్యాలెట్ పేపర్లు కూడా పెట్టి ఎన్నికలకు అయ్యే ఖర్చును మనం ఖర్చుగా భావించకూడదు. ఎన్నికలయ్యే ఖర్చు కాదు. సో కొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్తో కంపేర్ చేయడము, సమ్ వెరిఫైయబిలిటీ అనేది ఇంట్రడ్యూస్ చేసి ప్రజలకు అనుమానం లేకుండా చేయగలిగిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. లేకపోతే ప్రజలకు ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసం పోతే అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మేము ఎవరికి ఓటేసినా ప్రయోజనం లేదు, ఎన్నికలు హ్యాక్ అవుతాయి, మేము మా తీర్పు కాదు అనే అనుమానం ప్రజలకు వచ్చిందనుకోండి, చాలా ప్రమాదకరం, డెమోక్రసీకే ప్రమాదకరం. అందువల్ల గ్రేటర్ వెరిఫైయబిలిటీని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కొన్ని బూతుల పైన వెరిఫై చేయడమా, సమ్ మెకానిజం షుడ్ ఆల్వేస్ బి దేర్. సో ఎక్కడో కానీ వెరిఫైయబిలిటీ, ప్రజలకు విశ్వాసం కలిగించే మెకానిజం అయితే ఉండాలి. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిర్మించిన ఈ రిషికొండ భవనాల విషయంలో చాలా వివాదం చెలరేగుతోంది సార్. రీసెంట్గా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అక్కడ పర్యటించారు. అక్కడ కొన్ని ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా బయటకు వచ్చేసారు. దీంతో అక్కడ ఉన్న బాత్ టబ్ అవ్వచ్చు, లేకపోతే బాత్రూమ్ కమోడ్స్ అవ్వచ్చు, విలాసవంతమైన సౌకర్యాలు అవ్వచ్చు. సో దాని మీద అంటే పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి అంటూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే సార్, అద్భుత భవనాలపై అగ్లి ఏడుపు అనే వార్తను కూడా ఈరోజు ప్రచురించింది సాక్షిలో.
700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కట్టారు. కానీ ఇప్పుడు రిషికొండలో 400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించింది మా వైసీపీ గవర్నమెంట్ అని చెప్పి, దానికి సంబంధించి నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడారు. ఒకసారి అమర్నాథ్ బయట. రాష్ట్రపతి గారు కానీ ఎక్కడున్న వారి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంటారు. జనరల్గా త్రివిధ దళాలకి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు కాబట్టి సహజంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వచ్చేది మన దగ్గర. రాష్ట్రపతి దేనికి వస్తుంటారు? నేవల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మేజర్గా మనకు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఎవరు వచ్చినా దేనికి వినియోగించుకోవాలి? గవర్నర్ గారు వస్తారు, గవర్నర్ గారికి వినియోగించుకోమనండి. సో ఎవరు వచ్చినా అది ప్రభుత్వానికే కదా అని అంటున్నాను నేను. వాళ్ళు చిత్రీకరించి